ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి తొలి డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి బాబా ఫసియుద్దీన్ గారు మనతోటి ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ తోటి ఉండి సడన్గా ఈ మధ్యలోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలను మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనే. అయితే మీరు కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల రీజన్ ఏందన్నా? బయట లోకానికి తెలంగాణ ప్రాంతానికి కనబడింది కేటీఆర్ గారికి మీకు బాగా సన్నిహితం అని తెలుసు. కానీ ఆయనకు మాకైనా ఎవరికైనా బాగా సన్నిహితులు అంటే ఆయనకు బాగా సన్నిహితులు ఎవరంటే వ్యాపారవేత్తలు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలు ఉన్నవాళ్ళు, సప్లయింగ్ కంపెనీ ఉన్నవాళ్ళు ఆయనకు దగ్గర. కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ప్రజలకు కనబడే నటన వరకు ఆయనకు ప్రజలకు కనబడే నటన విధంగా ఆయనకు దగ్గర కనబడతారు. కానీ అసలు ఆయనకు దగ్గరైన వాళ్ళు వీళ్ళు. మేము దగ్గర ఉంటే ఈరోజు బొందు రామ్మోహన్ గారు కావచ్చు, నేను కావచ్చు, శోభన్ రెడ్డి కావచ్చు, ఇంకా వేల మంది, వందల మంది ఉద్యమకాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి బయటికి రారు. ఎందుకు వస్తున్నారు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా, అదేవిధంగా గౌరవ మన సోనియమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఖర్గే గారి నాయకత్వంలో, ముఖ్యంగా యువ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా తెలంగాణ నవనిర్మాణం జరుగుతుంది. అదిగాక ముఖ్య ప్రజాస్వామ్యం, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేసి తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ ప్రజాస్వామ్యం బతుకుండాలి అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని అయిపోయి 9.5 సంవత్సరాలు కాబట్టి బాధతో ఈరోజు ఉద్యమకాలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరచడానికి బయలుదేరుతున్నారు. అయితే జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మరికొంతమందిని కూడా మీరు అంతా టీమ్గా చేసి త్వరలో కారును పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు మీకు ఎట్లాంటి కమిట్మెంట్ ఇచ్చారు వీళ్ళందరినీ టీం చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి? మేము ఎటువంటి కమిట్మెంట్లకో లేదా పదవుల కోసమో దేనికోసం ఆశించి రాలే బ్రదర్. ఎందుకంటే మేమందరం కూడా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, దళితులు, బహుజనులు, బీసీలు, మైనార్టీలు, వెనకబడ్డ జాతులు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి, రాజకీయంగా కూడా బలంగా కావాలని చెప్పి ఆ రోజు నమ్మి వచ్చిన వాళ్ళం. మేమే కమిట్మెంట్ కోసం దేనికోసం రాలేదు. కాకపోతే వీళ్ళు 9.5 సంవత్సరాలు కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఒక అహంకారబద్ధమైన వాళ్ళ ఏవైతే ధోరణి చూపించారో, ఎవరైతే వాళ్ళ యొక్క పెత్తందారీ వ్యవస్థ చూపించారో, నియంత వ్యవస్థ చూపించారో, అది బర్దాష్ కాక చాలామంది ఈరోజు మేమందరం కూడా బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే 9.5 సంవత్సరాలలో ఎన్నో సందర్భాలలో కౌన్సిలర్ల బాధలు, కార్పొరేటర్ల బాధలు, సర్పంచ్ల సామాన్య దూరం మాట, ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నో బాధలను చెప్పడానికి పోయినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే సెంట్రలైజ్గా నడుస్తున్న పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్పి నడవటం, వ్యాపారవేత్తలు చెప్పిన నడవటం, సినీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పడం నడవడం, వాళ్ళ చేతులలో కనుసైగలు నడవటం వలన కింద స్థాయి, క్షేత్రస్థాయిలో పార్టీ మొత్తం రోజు కొలాప్స్ అవుతుంది. అంతేగాని అవి నచ్చక ఈరోజు పార్టీ వైపు రావడం. ముఖ్య విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనను అందిస్తున్నారు. ఇంకొక ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తను కూడా, ఒక సామాన్యుడు కూడా ఈరోజు ప్రజా దర్బార్లో అనుకుంటే, మన ప్రజా దర్బార్ అనుకుంటే వెంటనే పోయి సీఎం గారిని కలవాలంటే సెక్రటరియట్లో కలవచ్చు, ఇటు ప్రజా దర్బార్లో కలవచ్చు, ఎక్కడైనా సీఎం గారు ప్రోగ్రామ్ ఉందంటే అక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కలవచ్చు అంటే ఒక సామాన్యుడు అప్లికేషన్ పెట్టుకుంటే అపాయింట్మెంట్ దొరకడం, వెంటనే కలవడం. అయితే ఇది ప్రజలకు మరి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఈజీగా యాక్సెసిబుల్ ఉన్న ప్రభుత్వం కాబట్టి, అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం కాబట్టి రేవంత్ అన్న నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న నాయకత్వం బలపరచడానికి మేము ముందుకు వస్తున్నామండి. అదే మీరు బీఆర్ఎస్ పార్టీ వీరుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపే ప్రయత్నం ఏం చేయలేదా? వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు, మసిబూసి మారగాడ చేద్దాం అనుకుర్రు, చాక్లెట్ బిస్కెట్ల మాటలు మాట్లాడిర్రు, చాలా మిట్ట మాటలు మాట్లాడిర్రు చాలా. ఎందుకంటే మేమంతా ఒక సెంటిమెంట్ ఉంటాం కాబట్టి, కొద్దిగా మనసు మాది వెంటనే కరిగిపోయే మనసు ఉద్యమకాలది కాబట్టి, సెన్సిటైజ్గా మేము ఉంటాం కాబట్టి వాళ్ళందరూ అన్ని ప్రయత్నాలు చేశారు. మా ఇంట్లో కూడా వచ్చారు, కూర్చున్నారు, ప్రయత్నాలు చేసి కానీ మేము ఇంకెవరం లొంగలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము అందరూ వన్ సైడ్ డిసైడ్ అయి ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక మసిబుసి మారగాడి చెప్పటం, బుజ్జగించుడు చేయటం, మళ్ళీ అదే చేయటం. ఎందుకంటే వాళ్ళు మారరు అనే విషయం మాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీ పడిపోగానే వీళ్ళు కార్యకర్తలు గుర్తుకొస్తారు, పార్టీ కొలాప్స్ అవుతున్న సమయంలోనే వీళ్ళు కార్యకర్తలు గుర్తుకొస్తారు. నేను అంటున్నా, బాబా ఫసియుద్దీన్ అనే వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోయి 48 గంటలు కాలే. దీపాదార్ మున్షి గారి నాయకత్వంలో కండవ చేసుకుని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవగానే
కలవగానే 48 గంటలు ఆగమేగాల మీద ట్విట్టర్ పెట్ట కేటీఆర్ గారు వెంటనే తెలంగాణ భవన్లో కార్పొరేటర్ల మీటింగ్ పెట్టి ఆ కార్పొరేటర్ మీటింగ్ ఓన్లీ బాబా ఫసీదుద్దీన్ కోసం చెప్పెట్టారు. బాబా ఫసీదుద్దీన్ ఎట్లా అడ్డుకోవాలి, 19లో కౌన్సిల్ మీటింగ్లో బాబా ఫసీదుద్దీన్ ఏ విధంగా అడ్డుకోవాలన్న చట్టం తెలిసినోడు, 9 సంవత్సరాలు బాగా జిహెచ్ఎం స్టడీ చేసినోడు, 9 సంవత్సరాలు అది కాక 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్ ఉన్నవాడు అని ఎట్లా అడ్డుకోవాలి, ఇదే పని చేశారు. కానీ కార్పొరేటర్లకు మిమ్మల్ని ఆదుకుంటూ ఇప్పుడు ఇంతకుముందు కార్పొరేటర్ గుర్తు రాలేదా? ఇంతకుముందు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దౌర్జన్యం గుర్తు రాలేదా? ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లు కలవాలనుకుంటే ముఖ్యమంత్రి కానీ కన్సల్ట్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలిసిరా? కలవలేదు. దాంట్లో మరో మహానాయకుడు అనుకున్నాడేమో 4 days 4 వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నాం బయటికి రాదనుకున్నారు. తలసాని గారు ఆయన తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని చెప్పాలి, ఎప్పుడు ఏమని లేదు. డైరెక్ట్గా వచ్చిండు, కండ వేసుకున్నాడు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఎమ్మెల్యే తీసుకుని మళ్ళీ మంత్రి అయ్యిండు. ఆయన ఏమంటాడంట, పార్టీ మస్తుకు చేసింది, మహానుభావ మహానాయకుడు, పెద్ద గొప్ప మాట్లాడుతున్నావు, నువ్వు జై తెలంగాణ కాదు నై తెలంగాణ అన్నావు. మా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారం వచ్చిన 14లో ఎవరెవరైతే నై తెలంగాణ అని చెప్పిర్రో వాళ్ళకి అధికారం వచ్చింది. ఎవరెవరైతే జై తెలంగాణ అన్నారో వాళ్ళ అధికారం నుంచి ప్రభుత్వాన్ని దూరం అయిపోయారు. నువ్వు నై తెలంగాణ చెప్పి ఒకసారి ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయినావు తెలంగాణలో. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో 2 సార్లు మంత్రి అయినావు. నీ కొడుకుకు ఎంపీ ఇచ్చిరు, తుకుతుకున ఓడిపోయారు. మీరందరూ ఇట్లా తీసుకురు. కానీ ఏ ఒక ఉద్యమకారు చేశారా? చేయలేదు. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే సనత్ నగర్లో రేపు వచ్చే కౌన్సిల్ ఎలక్షన్లో కానీ నీ సనత్ నగర్లో ఒక ఉద్యమకారుల టికెట్ ఇచ్చినావు, చూపి నువ్వు ఎవరికి ఇప్పించినావు? మొత్తం కూడా నీతో పాటు వచ్చిన టీడీపీ వాళ్ళకి ఇప్పించినావు. నీతో పాటు వచ్చిన ఎవరైతే నై తెలంగాణ అన్నారో వాళ్ళకి ఇప్పించినావు. నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు. బొంతు రామ్మోహన్ చేసినా, బాబా ఫసీదుద్దీన్ చేసినావు. మా రక్తం మా చెమట నువ్వు తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడినావో ఆ తెలంగాణ భవన్ కుర్చీ నుంచి ఇటుక నుంచి ఆ రాయి వరకు అవి సాక్ష్యం చెప్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేశామో, బీఆర్ఎస్ పార్టీ కోసం ఏం చేశామో చెప్తూ 2001 నుంచి మొన్నటి వరకు కూడా ఈ పార్టీ నిర్మాణం కోసం ఆ రక్త చెమటను సమర్పించాం. అయితే ఒక చిన్న సామాన్య కార్యకర్తగా ఉన్న మీకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక తొలి రాష్ట్రంలో ఒక జిహెచ్ఎంసీకి మిమ్మల్ని ఒక తొలి డిప్యూటీ మేయర్గా చేసింది. ఇది నిజం కాదంటారా? ఈరోజు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజం ఎంతవరకు సమంజసం? అయితే మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే నాకు ఎప్పుడు ఇవ్వాలండి, నేను 2001 నుంచి ఉన్నాను. 2001 నుంచి పార్టీలో సామాన్య కార్యకర్త కాదండి. ఇదే మసిబూసి మారడగాడు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, కొంతమంది ట్విట్టర్ కొంతమంది మీడియాలను తీసుకోవటం, కింద మీద చేయటం, తనకు అనుకూలమైన ఛానల్లో తిప్పించుకోవడం చేయటం. ఎందుకంటే 2001లో కేటీఆర్ లేనప్పుడే నేను హైదరాబాద్ ఎంసీహెచ్కు 2002 కన్వీనరు. ఇదే బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి 2004లోనే అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. అదేవిధంగా నేను హైదరాబాద్ నగరానికి అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లేదు, 2004 హైదరాబాద్ నగరానికి నేను విద్యార్థి విభాగానికి కన్వీనర్ను. అదేవిధంగా ఈ పార్టీకి స్పోక్స్ పర్సన్ చేసిన, రాష్ట్ర కమిటీలో చేసిన, విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు 3 సార్లు చేస్తే నాకేమిచ్చారు? 14లో టికెట్ ఇస్తా అని చెప్పి రాత్రి ఒక 15 లక్షలకు, ఇప్పుడు నాయకుడు ఉండే పేరు చెప్తే బాగుండదు కానీ ఒక నాయకుడు గొప్ప 15 లక్షలకు టికెట్లు అమ్ముకున్నారు. అదేవిధంగా 2016లో నువ్వు సస్తే సావు కొడితే కొట్టు అని చెప్పి ఇక్కడ ప్రతి దగ్గర ఎంఐఎం టీఆర్ఎస్ అలయన్స్ ఉంటుంది. బోరబండకు రాగానే ఎంఐఎం టీఆర్ఎస్ అలయన్స్ లేదు 2016లో. నా రక్తం, నా చెమట కష్టంతో, నా ఉద్యమంతో పనిచేసిన సహచరుల సహకారంతో అప్పుడు పనిచేసి మెజార్టీతో గెలిచిన తర్వాత ఆడ పెద్ద ఆయన ఏమో కేసీఆర్ ఏమో మేయర్ అంటాడు, ఈయనేమో డిప్యూటీ మేయర్ అంటాడు. అట్లా మోసం చేసిరు. తర్వాత 2018లో అంబర్పేట పంపిస్తాం, లేకపోతే సంగారెడ్డికి పంపిస్తాం, ఏ దగ్గర పంపిస్తామని చెప్పి అప్పుడు మోసం చేసి మళ్ళీ తిప్పుకోరు. షేర్లింగపల్లి ఇన్ఛార్జ్ కేసి ఆడ పని చేయించుకోరు. మొన్న తర్వాత ఏం చేసి మళ్ళీ డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పారు. అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోతే ఎమ్మెల్యే చేసి మాగంటి గోపినాథ్ చేసిన దౌర్జన్యాలు, మా ఆఫీస్ తీపించడం, మా మీద కేసులు పెట్టడం, చాలా నిచాదిచమైన పని ఏంటంటే మాగంటి గోపినాథ్ డైరెక్ట్గా మా ఇంటి పైన దాడి చేస్తుండు, నా అనుచరుల పైన దాడి చేస్తుండు. చిన్న పిల్లోడు 6-7 సంవత్సరాలు నా పిల్లోడిని యాక్సిడెంట్ చేయించిండు అన్న అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తికి వెనకేసుకొని రావచ్చి చెప్పిన మొత్తుకున్నా కూడా ప్రాణం పోతున్నా కూడా పార్టీలోనే ఉండాలన్నా? కేటీఆర్ చెప్పిన మెసేజ్ చూపించిన, సుపారీ ఇచ్చిన, ఆ రౌడీ షీటర్ పేరు చెప్పిన, ఆ సుపారీ ఇచ్చిన ఆడియో చూపించినా కూడా మాట్లాడదాం చూద్దాం అన్నాడు. అంటే రేపు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మీకు అనుకూలమైన వ్యక్తులు సప్లయింగ్ కంపెనీ చేసే ఎమ్మెల్యేలు ఉంటే చాలు అని ఆలోచించిన ఆ వ్యక్తి కేటీఆర్. మీకు మాగంటి గోపీనాథ్కున్న ఈ పర్సనల్ శత్రుత్వం ఏమైనా ఉందా? ఎందుకు మీ పైన దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకోసం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆయన ప్రవర్తించింది అట్లా? అయితే 2016లో ఎప్పుడైతే మేము కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ గెలిచిన తర్వాత టీడీపీ పార్టీని వచ్చేసిరు. ఎందుకంటే టీడీపీ పార్టీ తెలంగాణలో కొలాప్స్ అయిపోగానే మీరు అందరూ వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి ఎప్పుడుదాకా డిప్యూటీ మేయర్ ఉన్నాడు, అప్పుడు దాకా మా కాళ్ళ దగ్గర బేరంగా మాట్లాడిండు. ఎప్పుడైతే మేము డిప్యూటీ మేయర్ అయిపోయిన తర్వాత వెంటనే
ఇక్కడ రావటం మా లోకల్ మనుషులను కిరికిరి పెట్టడం, మా లోకల్ మనుషులపై కేసులు పెట్టేయటం, ఇక్కడ పక్కకున్న నా ఆఫీసు దౌర్జన్యంగా ఒక అధికార పార్టీ కార్పొరేటర్, ఒక మాజీ డిప్యూటీ మేయర్ గూండాలను పంపి పోలీస్ సహకారం అధికారంగా ఉన్నప్పుడు పోలీస్ సహకారం తీసుకొని దౌర్జన్యం కాల్ చేయించి మన కళ్ళ ముందు నా యొక్క ఆఫీస్ని కాల్ చేయించాడు. అదైపోయింది. ఇక్కడ నా ఇంటి ముందు దాడి చేసిరు, మా పిల్లోని పైన యాక్సిడెంట్ చేయించారు, మా అనుచరుల పైన కేసులు పెట్టించారు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు డివిజన్లు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కేసులు పెట్టడం, అంతా దౌర్జన్యం సతాయించి. ఎందుకంటే మా గంటి గోపినాథ్ భయం ఏంటంటే అతను జూబ్లీహిల్స్ వ్యక్తి కాదు, ఆయన జూబ్లీహిల్స్ ఎక్కడ సంబంధం లేదు. 10సారి దొంగ ఓట్లు లంగా ఓట్లు పనులు చేసి గెలుస్తుండు. ఈసారి అజరుద్దీన్ గెలిచి కేసు వేసిండు, మొత్తం మన డౌట్ ఉంది కాబట్టి కేసు వేసాడు ఆయన. అది కూడా తెలియబోతుంది, 2-3 నెలలు అది కూడా తెలియబోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ భయంతో నా మీదని కాదు, ఇప్పుడు మా తోటి బహుజన బిడ్డ మా ఇక్కడ నవీన్ యాదవ్ ఉంటాడు, ఆయన పెద్దడు కేసు సతాయించిండు. అదే నా తోటి మిత్రుడు పటేల్ ఉద్యమ సహకారి సిఎన్ రెడ్డి, ఆ సిఎన్ రెడ్డి మీద కేసులు పెట్టిండు. ఆయన ఒక్కడనేది కాదు, గతంలో ఈయన బాధకు కిలారి మనోహర్ అనే కార్పొరేటర్ వెళ్ళిపోయాడు, సంజయ్ గౌడ్ అనే కార్పొరేటర్ వెళ్ళిపోయాడు, సదాశివ్ యాదవ్ అనే ఎర్రగడ్డ కార్పొరేటర్ వెళ్ళిపోయాడు, సఫీ అనే రహమత్ నగర్ కార్పొరేటర్ వెళ్ళిపోయాడు, షేక్పేట్ల కార్పొరేటర్ వెళ్ళిపోయారు. ఈయన సాడిస్టు సైకో ఇదని తట్టుకోలేక కార్పొరేటర్ పారిపోతురు. అది కేటీఆర్కి అన్ని తెలుసు. కానీ ఏం చేస్తాం, ఆయన సప్లయింగ్ కంపెనీ, మాదర్ సప్లయింగ్ కంపెనీ లేదా? బీఆర్ఎస్ అధిష్టానం మిమ్మల్ని దూరం పెట్టిందా, మీరు అధిష్టానానికి దూరం అయ్యారా? నేనే ఇక వద్దు ఈ అహంకారమైన మనుషులు, వద్దు ఈ తలనొప్పులు, కార్యకర్తలను పట్టించుకోని దగ్గర, ఉద్యమకారుల గౌరవం లేని దగ్గర, మా రక్తం మా చెమట కష్టం పోసినా కూడా మానవత్వం లేని వారు, మనసున వాళ్ళు లేకపోవటం, వాడుకోవటం, టిష్యూ పేపర్లకు పడేసే తత్వం ఉన్న వాళ్ళను వీళ్ళని వదుకోవాలని చెప్పి మేమే వదిలేసాం. వాళ్ళు మా బుజ్జగింపులు పట్టుకునుడు అన్ని సామవేమ దండలన్నీ ఉపయోగించారు మమ్మల్ని పట్టుకోవడానికి. కానీ మేము రాలేదు, చిక్కలేదు. అందుకనే వెంటనే పోయినా డిసైడ్ అయినా మెంటల్లీ మేము కానీ రామ్మోహన్ గారు కానీ మన శోభన్ రెడ్డి గారు కూడా డిసైడ్ అయ్యి మేము పార్టీలో మన కాంగ్రెస్ పార్టీ యొక్క తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎందుకు వాస్తవం చెప్తానండి, నిజం చెప్పాలంటే తెలంగాణ ఇచ్చింది ఎవరు? పోరాటం చేయవచ్చు, పోరాటం కేసులు కూడా చేయలే. యావత్ తెలంగాణ మొత్తం ఉద్యమం పెద్ద ఎత్తున 10 జిల్లాలు లేసి 1500 మంది త్యాగాలు ఏర్పడి సోనియమ్మ వెంటనే తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఇచ్చి సోనియమ్మ కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అది కానీ లేకపోతే ఇంకొక 50 ఏళ్ళైనా కూడా ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకురాలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉండాలి, కేంద్రంలో మెజార్టీ ఉండాలి. 4-5 ఎంపీలు ఉన్న వాళ్ళు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక బిల్లును పాస్ చేయలేదు. కాకపోతే సోనియమ్మగా ఇందుకు మనస్ఫూర్తిగా శిరసు వహించి ఎన్నిసార్లు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. వాళ్ళందరూ అందుకోసమే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రం పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో కొలాప్స్ అయిపోతే తెలుగు రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తించి సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి అసలు మీకు ఏం కమిట్మెంట్ ఇచ్చిండు పార్టీలో జాయిన్ అయ్యే కంటే ముందు? రేవంత్ అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మేమే సిన్సియర్గా హానబుల్గా ఒక ఉద్యమకారుగా ఏ విధంగా అయితే 2001 నుంచి టీఆర్ఎస్తో పనిచేశామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త లెక్క పార్టీ అభివృద్ధి కోసం పగలనక రాత్రనక మా చెమట రక్తం పోసి ప్రజాపాలన రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి మేము అన్నకు కమిట్మెంట్ వర్కర్గా పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ముందే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, నువ్వు నేనంటే పోటీ ఎక్కువ ఉంటుంది. ఈ పోటీలో మీరు ఎంతవరకు అందులో నెట్టుకోరాగలుగుతారు? ఇందులో బ్రదర్ గ్రూప్ రాజకీయం అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి మాట్లాడే వాళ్ళకి హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి చాలా మంది నాయకులు ఉంటారు. మీరు చూపి టీఆర్ఎస్ ఒకటే నాయకుడు, ఎవరు చేసినా ఉందా? గ్రూప్ ఉందా? ఎవరు మాట్లాడలేడు, ఎవరు చేయలేడు. రైట్ అన్నా రాంగ్ అన్నా క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, క్యాబినెట్ మినిస్టర్ గదిలో కూడా సైన్లు అయిపోతాయి. క్యాబినెట్ మీటింగ్ కన్సల్ట్ శాఖ మంత్రి వల్ల సమావేశాలు అవుతాయి, కన్సల్ట్ శాఖ మంత్రి రాడా, అలాంటి ఎన్నో జరుగుతాయి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం ఉన్న దగ్గరే నాయకులు 10 మంది ఉంటారు. గ్రూప్ రాజకీయం అనేది 10 దగ్గర ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి చాలా మంది నాయకులు ఉంటారు. ప్రతి నాయకుడు తమ యొక్క అభిప్రాయాలు తెలియజేసుకుంటారు. దాని తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుంది వాళ్ళకి ఏం చేయాలనేది. కాకపోతే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నదంటే, భారతదేశం ప్రజాస్వామ్య నాయకులు పుడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇప్పుడు ఫైనల్గా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎంతమంది ఇప్పుడు కాంగ్రెస్లో కలవబోతున్నారు? బ్రదర్ సంఖ్య లేదు, సమయం లేదు. ప్రతి ఒక్కరి మనసు కదులుతుంది. నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న నాయకత్వం బలపరచడానికి, కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి, మా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో 3 రంగుల జెండా ఎగరేయటానికి, గులాబీపై బల్దియాపై 3 రంగుల జెండా ఎగరేయటానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా 3 రంగుల జెండా వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అయితే 6 గ్యారంటీస్ ఏవైతున్నాయో అవి నిజంగా ప్రజలకు లబ్ధిదారులకు చేకూర్చడంలో లోటుపాట్లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఇవి ఇంప్లిమెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతారంటారా?
101% సక్సెస్ అయిపోయారు. ఇప్పటికే చాలా స్కీమ్స్ కూడా అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు మన కరెంట్ స్కీమ్ కూడా అమల్లోకి వచ్చింది. ప్రతి స్కీమ్స్ కూడా 6 పథకాలలో అమల్లో జరిగింది. ఇకపోతే మీరు అంటున్నట్టుగా కొంతమంది మీడియా ఆడ గోధీ మీడియా ఎట్లున్నదో ఇక్కడ ట్విట్టర్ మీడియా ఉంది. ఒకటి ట్విట్టర్ కేటీఆర్ మీడియా ఉంది. ఆ ట్విట్టర్ మీడియా గోధీ మీడియా రెండు ఒకటే ఉంది. కేంద్రంలో గోధీ మీడియా, ట్విట్టర్ కేటీఆర్ మీడియా ఉంటుంది. వాటి ప్రచారం చేస్తారు అమలు కాదు. ఎందుకంటే ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు. ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, దాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు విప్లవాత్మక ఆలోచన కలిగిన వాళ్ళు, తెలంగాణ ప్రజలు చాలా అద్భుతమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా మోసబోరు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వెంట రేవంత్ అన్న నాయకత్వంలో ఉన్నారు. అందరూ కూడా కారు వద్దు, చేయి మన దగ్గర ఉంటే చేతికి దగ్గర ఉందామని చెప్పి అందరూ వాటి పోతున్నారు. ఇవన్నీ ఖాళీ మాటలు చెప్పి మసిబూసి మారాడు గారు చేసి కిందది మీద చేసి అమలైతే అమలు కావా? అరే నువ్వు అమలు చేసినప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళిచ్చినావా? ప్రజల పాలన ప్రజలు చేస్తారు. గతంలో ఏదైతే కేసీఆర్ చేసిన పథకాలు దానికి 10 రెట్లు ఇంకా మంచిగా చేస్తారు. నువ్వు గతంలో ఏం చేసినావు? అన్ని అప్పుల పాలు చేసినావు. ప్రజా పైసలు ప్రజలకి ఇచ్చి నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినావు. రైట్, ఒప్పుకుంటే షాదీ ముబారక్ ఇచ్చినావు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు, రైతు బాంధు ఇచ్చినావు, దళిత బాంధు ఇచ్చినావు, ఆ బాంధు ఈ బాంధు, మళ్ళీ అన్ని బాంధులు ఇచ్చినా ప్రజలు నీకెందుకు బాంధుత్వం తీసుకోలేదు? ఇదో బాంధవం ఎందుకు తెగొట్టుకున్నారంటే నీయో పాలనతో విసిగిపోయి నీ బాంధత్వాలు అన్నీ కూడా మా డబ్బు తినేసి రూపాయి పెట్టి 100 రూపాయలు 99 రూపాయలు తినేస్తున్నావు, అప్పుల పాలు చేస్తున్నావు, నీ ఇంటికి తీసుకుపోతున్నావు అని చెప్పి కేసీఆర్ చెప్పిన బాంధత్వాలు వద్దు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో ముందుకు పోయారు. ఇది మనతోటి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన చేస్తోంది. దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారు చెప్తున్న విషయం ఇది. కెమెరామెన్ పరశురామ్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.